మీ పిల్లల డాక్టర్ కళ డబ్బు వల్ల ఆగిపోవద్దు. కేవలం 18 లక్షల నుంచి ఎంబీబీఎస్ విదేశాల్లో. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అఘోరేభ్యో తఘోరేభ్యో ఘోర ఘోరతరేభ్యః సర్వేభ్యో సర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః. సర్వం శ్రీ పరమేశ్వరార్పితం. సింహరాశి వారికి ఆగస్టు నెలలో ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, వృత్తిరీత్యా, వ్యవహార రీత్యా ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాల్ని మనం పరిశీలన చేసుకున్నట్లయితే, ముందుగా ఎవరెవరు సింహరాశిలోకి విచ్చేస్తారనే విషయంలో మకా నక్షత్ర 4 పాదాలు, అదేవిధంగా పుబ్బా నక్షత్ర 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1 పాదం వారు సింహరాశిలోకి విచ్చేస్తారు. ఆగస్టు నెల సింహరాశి వారికి పరీక్షాకాలమా అన్నట్టు ఉంటుంది. ప్రతి పని కూడా అవ్వకపోవడం, అయిపోయే పని ఆగిపోవడం, ఆర్థిక పరంగా మీరు ఎవరికైతే అప్పు తీరుద్దామని వేరే చోట నుంచి అప్పు తెచ్చారో అతనికి ఇవ్వకుండా వేరే చోట దాన్ని ఖర్చు పెట్టేయడం. అసలు ఏం జరుగుతోంది? మీరు ఇంతకుముందు ఆర్థిక ప్రణాళికలో వేసుకున్నటువంటి ఎస్టిమేషన్ ఏదైతే ఉందో ఒక 10-20% అటు ఇటు అయ్యేది ఇది వరకు, ఇప్పుడు పూర్తి విభిన్నంగా మారిపోతుంది. మీరు ఒకటి కొనుగోలు చేద్దాం అనుకుంటారు, కానీ దానికంటే ఇంకా ఎక్కువ కొనుగోలు చేసి అప్పులు పాలవుతుంటారు. అప్పు అడుగుదామని వెళ్ళినా ఇచ్చేటువంటి వ్యక్తి మీరు అడిగిన దాంట్లో సగంలో సగమే ఇస్తానంటాడు. సరేలే ఏం చేస్తాం ఏదో ఒకటి అని తెచ్చుకోవడమే తప్ప ఎక్కడా కూడా మనశ్శాంతిగా ఈ పని పూర్తయింది అనేటువంటి మాట ఆగస్టు నెలలో సింహరాశి వారికి ఉండదు. విద్యార్థుల విషయానికి వస్తే కొంచెం పర్వాలేదు అనుకోవచ్చు. జ్ఞాపశక్తి పెరుగుతుంది, మీరు సాధించేటువంటి ఉత్తీర్ణత అద్భుతంగా ఉంటుంది. కొత్తగా మీ యొక్క జీవితంలో విషయాలు తెలుసుకుని చదువుకోవాలి, ఈ క్రీడారంగం నేర్చుకోవాలి అని ఇతర రంగాల్లో ఎక్కువ శాతం ఆసక్తి చూపిస్తూ ఉంటారు. పైగా సింహరాశిలో ఉన్నటువంటి వారు రాజకీయ నాయకుల విషయానికి వస్తే కొంచెం ఘోరంగా ఉందని చెప్పుకోవాలి. ఇప్పటి వరకు మిమ్మల్ని ఎవరైతే ఆదరించారో వాళ్ళు మిమ్మల్ని వెన్నుపోటు పొడిచేటువంటి అవకాశం గోచరిస్తోంది. నమ్మించి మోసం చేస్తున్నారు. ఈ నెలలో రాజకీయ నాయకులకి మీ క్యాడర్లో మీ యొక్క విలువ ఉంటుందా ఉండదా అనేటువంటి విషయం కూడా అగమ్య గోచరంగానే ఉంటుంది. సంగీత, సాహిత్య, సినీ, కళా పరిశ్రమలో ఉన్న వారికి మాత్రం కాస్త పర్వాలేదులని అనిపిస్తుంది. అవకాశాలు కనబడతాయి, ఆచరణలోకి రావు. అవకాశాలు మాత్రమే మీరు వెళ్ళినా సరే కాసేపు ఆగి చూద్దాం, మళ్ళా వెయిట్ చేయండి అని మీ యొక్క సహనానికి పరీక్షగా జరుగుతూ ఉంటుంది. నిరుద్యోగులకు మాత్రం ఉద్యోగ ప్రాప్తి అనేటువంటిది ఈ నెలలో కూడా నిరుత్సాహమే చెప్పుకోవచ్చు. ప్రమోషన్లు అయితే మాత్రం ఖచ్చితంగా ఏర్పడుతున్నాయి. అది కూడా పనిష్మెంట్ పరంగా మిమ్మల్ని ప్రమోషన్ చేసేటువంటి అవకాశం గోచరిస్తుంది. అబ్బా అనవసరంగా ఈ ప్రాంతానికి నేను వచ్చానే అని బాధపడేటువంటి అవకాశం ఆగస్టు నెలలో గోచరిస్తుంది. ఇక పూర్వీకుల ఆస్తి విషయానికి వస్తే కనుక ఈ నెలలో లభించేటువంటి అవకాశం ఎక్కడా కనిపించట్లేదు. పైగా పూర్వీకుల ఆస్తి మీకు వస్తుంది అని నమ్మబలికి మీ దగ్గర నుంచి ధనాన్ని వసూలు చేసుకునే అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గుతోంది. మీరు కోర్టు వరకు మీ యొక్క సమస్యను తీసుకువెళ్ళేటువంటి అవకాశం ఏర్పడుతోంది. అంతేకాకుండా సింహరాశి వారికి ఈ నెలలో వ్యాపారం కానీ, రియల్ ఎస్టేట్లో కానీ ధనాన్ని పెట్టినట్లయితే కనుక వాటి గురించి మీరు మర్చిపోవచ్చు. అసలు ఎక్కడా కూడా వ్యాపారం కలిసి వచ్చేటువంటి అవకాశం ఆగస్టు నెలలో సింహరాశి వారికి లేదు. వ్యాపారానికి మాత్రం కనీసం మీరు పేపర్ వర్క్ కూడా చేయొద్దు. ఏదన్నా డబ్బులు ఉన్నాయా సేవింగ్స్ చేసుకోండి, అంతే తప్ప అధిక వడ్డీకి కూడా ఇవ్వద్దు. ఎవరి చేతికి మీరు ధనం అనేటువంటిది ఆగస్టు నెలలో సింహరాశి వారికి పనికి రాదు. ఇది ఫిక్స్ ఆగస్టు నెల అంతా కూడా. ఇక వివాహం కొరకు చూసేటువంటి వారికి మాత్రం తూర్పు పడమట భాగం కలిసి వస్తుంది. ఆగస్టు 13వ తారీఖు నుంచి వివాహానికి శ్రీకారం చుట్టుకోండి. మంచి వరుడు వచ్చేటువంటి అవకాశం గోచరిస్తోంది. సంతానం కొరకు చూసేటువంటి వారికి మాత్రం నిరుత్సాహం ఎక్కువ ఎదురవుతోంది. ప్రసవానికి ఉన్నటువంటి వారికి మాత్రం పుత్ర సంతానం కలిగే అవకాశం, అది కూడా శాంతి నక్షత్రాల్లో శిశువు జనించేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. పాత సంబంధాలు, అక్రమైనటువంటి సంబంధాలు ఈ నెలలో పునరావృతం కావు. మన జీవితాన్ని కొనసాగిద్దాంలే అనే ఉంటుంది తప్ప పాత బంధాలు మళ్ళా వచ్చినా
దూరం పెట్టేటువంటి అవకాశమే ఎక్కువగా గోచరిస్తోంది. అంతేకాకుండా సింహరాశిలో ఉన్నటువంటి ఆడవారు గౌరవ మర్యాదలు అనేవి పెరుగుతున్నాయి. ఎక్కడైతే మీరు అవమానపడ్డారో అక్కడ మళ్ళా మీరు నిలదొక్కునే అవకాశం ఏర్పడుతోంది. రైతుల విషయంలో మాత్రం కాస్త ఇబ్బందిదాయకంగా ఉంది. మొదటి 3 వారాలు కూడా ఆనందదాయకంగా ఉండి చివరి వారం ఇబ్బంది పడేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. సింహరాశి వారికి ఇప్పటి వరకు మనం తెలియజేసుకున్న ప్రతి అంశము కూడా గోచార రీత్యా మాత్రమే తెలియజేసుకున్నాం. వ్యక్తిగతంగా మీ యొక్క స్థితిగతులు ఏ విధంగా మారాలి అంటే కనుక మీరు ఎటువంటి దేవతారాధన చేయాలి, వివాహం ఎప్పుడవుతుంది, ఉద్యోగంలో ఉన్నతమైన పదవులోకి ఎప్పుడు వెళ్ళగలుగుతారు, జీవితం అగమ్య గోచరంగా ఉంది, ఒక స్థిరత్వం కనబడేటువంటి మార్గాలు, అదేవిధంగా స్థిరమైన ఆస్తు ఏ సంవత్సరంలో మీరు కొనుగోలు చేస్తారు, ప్రేమ వివాహం అవుతుందా లేదా, మంచి ఉద్యోగంలో మీరు ఎప్పుడు స్థిరత్వం పొందుతారు అనే పూర్తి విషయాలు తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. మీ జాతకాన్ని పూర్తిగా విశదీకరించి చెప్పడం జరుగుతుంది. ఒకవేళ మీకు డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ లేకపోతే మీ ఫోటోను మాకు పంపించడం, మేము అడిగేటువంటి 3 ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పడం వల్ల మీ పూర్తి జాతకాన్ని విశదీకరించి చెప్పడం జరుగుతుంది. అయితే సింహరాశి వారికి ఆగస్టు నెలలో ఆరోగ్యం విషయంలో కొద్ది మాత్రం జాగ్రత్త వహించాలి. ఎవరో చేసిన ప్రమాదానికి మీరు గురవ్వి అనవసరంగా మోకాలుకు సంబంధించిన ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా ఆగస్టు 7వ తారీఖు నుంచి ప్రారంభమయ్యి 15వ తారీఖు మధ్యలో ప్రమాదం జరిగేటువంటి అవకాశం, అది కూడా తొడ, మోకాలు వీటికి సంబంధించి ఎముకలు ఇబ్బంది పడేటువంటి అవకాశం గోచరిస్తోంది. ఈ నెలంతా సింహరాశి వారు ప్రతిరోజు కూడా దుర్గా సూక్తాన్ని వినడం లేదా దుర్గాదేవి యొక్క ప్రతిమ ఎదురుగా నువ్వుల నూనెతో పసుపు ఒత్తుతో దీపారాధన చేయడం, దుర్గాష్టకం కానీ లేదా ఐం శ్రీం దుర్గాయే నమః అనేటువంటి మంత్రాన్ని కానీ పఠించుకోవడం అత్యంత శ్రేయస్కరం. ఈ సింహరాశి వారు నల్ల పసుపు అరగదీసుకుని దాన్ని అడ్డంగా ధరించి మధ్య భాగంలో వృత్తాకారంగా కుంకుమ ధరించండి. అయితే ఈ సింహరాశి వారు ఈ నెలంతా కూడాను ప్రతిరోజు కుదిరితే ఆవుకి శనగలు నానబెట్టి తదుపరి రోజు ఆ శనగల్లో కాస్త బెల్లాన్ని కలిపి ఆవుకు తినిపించండి. ముఖ్యంగా ఆదివారం కానీ బుధవారం కానీ ఈ విధంగా మీరు తినిపించడం వల్ల మీకు జరిగేటువంటి ప్రమాదం కాస్త బయటపడతారు. ఈ సమస్యల్లోకి పరిష్కార మార్గాలు అనేటువంటివి కనబడతాయి. కాబట్టి సింహరాశి వారు ఈ నెలంతా కూడా గోవుకి శనగలు తినిపించడం అనేది అత్యంత శ్రేయస్కరమైన విషయం. ఇప్పటి వరకు కూడా మనం తెలియజేసుకున్నటువంటి ఈ మేషం నుంచి మేనం వరకు ఫలితాలన్నీ కూడా కేవలము గోచార రీత్యా మాత్రమే తెలియజేశాను. వ్యక్తిగతంగా ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రకమైన సమస్య ఉంటుంది. ఒకటి ఆర్థికంగా నిలబడలేకపోతున్నాం గురువుగారు అని, లేదా అప్పు చేసి అప్పు తీర్చేస్తున్నాను మళ్ళా ఇంకొకసారి అప్పు చేయవలసి వస్తుంది అని కానీ, లేదా నేను అప్పు ఇచ్చానండి నమ్మి వాడు నా డబ్బులు నాకు ఇవ్వడానికి నన్ను ఇబ్బంది పెడుతున్నాడని కానీ, లేదా వివాహం జరగట్లేదు ఎన్ని సంబంధాలు చూస్తున్నా అవి చెడిపోతున్నాయి గురువుగారు అని కానీ, నరఘోష ఎక్కువగా ఉందండి, మేము ఎప్పుడు ఎదుగుతున్నా సరే మేము కట్టిన గుమ్మడికాయ కులిపోతూ మాకు అస్తమాను ప్రమాదాలు జరుగుతూ మేము ఎక్కడికన్నా బయటికి వెళ్దామంటే నరఘోష ఎక్కువయ్యి ఆ పనులు పూర్తి కాక రావాల్సినటువంటి కాంట్రాక్ట్ ఫైల్స్ రాక మేము అడుగుతున్నటువంటి పని ఆటంకాలు ఏర్పడి సరే రేపొద్దున అడ్వాన్స్ ఇస్తాం అన్న వాళ్ళేమో ఆ రోజు మళ్ళా ఒకసారి చూద్దామండి అనడం, ఇలా అనేకమైన ఇబ్బందులు పడుతున్నాం గురువుగారు. అంతేకాకుండా ఎందుకో నాకు చెడ్డ కళ్ళు వస్తున్నాయి, రాత్రి పావులు కల్లో కనబడుతున్నాయి, చనిపోయినటువంటి వాళ్ళు కల్లోకి వస్తున్నారు, భయంగా ఉంటుంది రాత్రి మాటలు ఇంట్లో, లేదా మనకి అనుకూలమైన వాతావరణాలు జరక్క ఎన్ని ఉంగరాలు పెట్టుకున్నా ఎన్ని రాళ్ళు పెట్టుకున్నా ఎంతమంది జ్యోతిష్యులు కలిసినా జరగనటువంటి పనులు కొన్ని పెండింగ్లో ఉండిపోయాయి, అసలు మా పరిస్థితి మేము ఇక్కడి నుంచి గట్టెక్కడానికి ఏదన్నా మార్గాలు ఉన్నాయా అనేటువంటి పూర్తి విషయాన్ని 1-2 సార్లు మీ జాతకాన్ని అనుసరించి పరిశీలన చేసి పూర్తిగా అసలు ఏం జరుగుతోంది, ఏ ఏ గ్రహశాంతుల వల్ల మీకు కలిసి వస్తుంది, అసలు మీరు ఎటువంటి దేవతారాధన జీవితాంతం చేసుకుంటే మీకు కలిసి వస్తుంది, ధనపరంగా ఎప్పుడు మీరు నిలబడడానికి అవకాశం ఉంటుంది, ఎటువంటి దేవతను ఆరాధించడం వల్ల ధనం అనేటువంటిది మనకి
నిలబడుతుంది, నరఘోష తగ్గిపోతుంది. అసలు ఈ శత్రుఘోషలు, నరఘోషలు, బంధుఘోషలు తగ్గి ఉన్నతంగా నేను ఎప్పుడు ఉండగలుగుతానని పూర్తి విషయాన్ని, ఎటువంటి మాల ధరించాలి, ఎటువంటి బొట్టుని మనం ధరిస్తే మనకి కలిసి వస్తుంది అనేటువంటి విషయాలన్నీ కూడా వ్యక్తిగతంగా తెలుసుకోవాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని మీరు సంప్రదిస్తే మీ పూర్తి జాతకాన్ని పరిశీలన చేసి సిస్టంలో తీయకుండా కేవలము చేతి రాతతో మాత్రమే రాసిస్తానండి. ఎక్కడా కూడా సిస్టమ్ అనేటువంటి ఉపయోగించము. కేవలము మీ జాతకాన్ని తీసుకుని ఒక 2 గంటలు పరిశీలన చేసి తదుపరి మీ పూర్తి జాతక వివరణ తెలియజేయడం జరుగుతుంది. సర్వము పరమేశ్వరార్పితమస్తు.